హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. లాంగ్ డిస్టెన్స్, దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, డిస్టెంట్. మరి ఈ సినిమాకి రెండు వేరు టైటిల్స్ ఎందుకో అర్థం కాలేదు. ఇది లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన సైన్స్ ఫిక్షన్ సర్వైవల్ థ్రిల్లర్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. బట్ తెలుగు డబ్బింగ్ అయితే లేదు. మరి వస్తుందో లేదో కూడా తెలియదు. తెలుగు డబ్బింగ్ లేకపోయినా సరే ఈ మూవీ స్టోరీ ఈజీగా అర్థమైపోద్ది. ఇది ఒక లో బడ్జెట్ ఫిలిం, చాలా చిన్న సినిమా, 1 hour 30 minutes ఉంది. ఫ్యామిలీతో వాచబుల్, అడల్ట్ కంటెంట్ ఎక్కడా లేదు. నైట్ ఆల్వేస్ కమ్స్, ఈ మూవీలో కొంచెం అడల్ట్ కంటెంట్ ఉంది. సో మన సెకండ్ ఛానల్ ఉంది కదా, స్పైసీ మూవీ టాక్స్లో, అందులో అప్లోడ్ చేసా. అందులో పోస్ట్ చేస్తుంటే యూట్యూబ్ సెర్చ్ బాక్స్లో కూడా కనిపించట్లే. సో మీరైతే చూడాలనుకుంటే చూడండి, నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ కూడా వేయండి, హైప్ కూడా ఇవ్వండి. అప్పుడే మన ఛానల్ మీదకి వెళ్తుంది కొంచెం. మరి మూవీ చూసాక నాకైతే ఫస్ట్ 20 minutes సోసగా ఉంది, కానీ దాని తర్వాత పర్లేదనిపించింది. ఓవరాల్గా ఒక టైం పాస్ సర్వైవల్ థ్రిల్లర్ బై ఇది. ఎక్స్ట్రాడినరీ మూవీ అసలు కాదు. అండ్ డోంట్ కంపేర్ విత్ హై బడ్జెట్ మూవీస్. ఇది ఒక సింపుల్ స్కైఫై థ్రిల్లర్, జస్ట్ టైంపాస్ కోసం. రన్ టైం కూడా తక్కువ ఉంది కాబట్టి అట్లా చూసేయచ్చు అన్నమాట. బట్ నాకు లో బడ్జెట్ ఫిలిమ్స్ ఎఫర్ట్స్ నచ్చితే డెఫినెట్లీ ఎంకరేజ్ చేస్తా. ఇది ఒక ½ hour తర్వాత మూవీ బాగుంటుంది, అట్లా టైంపాస్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు. తక్కువ బడ్జెట్ మూవీ అయినా సరే విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. బేసిక్ ప్లాట్ ఏంటంటే, ఇందులో మన హీరో ప్రయాణిస్తున్న స్పేస్ షిప్ని ఒక ఆస్ట్రోనాయిట్ ఢీకొంటుంది. సో ఏలియన్ ప్లానెట్లోకి ఆ స్పేస్ షిప్ ల్యాండింగ్ అయిపోద్ది. హీరో ఏఐ సూట్ ధరిస్తాడు, అది కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తుంది. అండ్ రేడియో ద్వారా క్రూ మెంబర్తో కనెక్ట్ అవుతాడు. ఒకవైపు ఆక్సిజన్ తక్కువ, అండ్ ఆ ప్లానెట్లో కూడా రకరకాల వింత జీవులు, అదే ఏలియన్స్ అండి బాబు. వాటి నుండి తప్పించుకోవాలి, లాస్ట్కి తన ప్రాణాలు కాపాడుకోవాలంటే ఏం చేయాలి, ఎలా బయటపడతాడు అక్కడి నుండి అనేది మూవీలో చూస్తారు. ఈ సినిమా లాంటి స్టోరీస్ని ఇంతకుముందు చాలా సినిమాల్లో చూసాం. బట్ ఇదొక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి. అండ్ ఏలియన్ ప్లానెట్లో కొన్ని సీన్స్ పెట్టారు, చాలా థ్రిల్లింగ్గా ఉన్నాయి. ముఖ్యంగా ఆ ఏలియన్స్ అటాకింగ్ చేసే సీన్స్ అయితే బాగున్నాయి. స్పైడర్స్లా అనిపిస్తాయి, పెద్ద పెద్ద స్పైడర్స్లా. ప్రతి షాట్ కూడా చాలా బాగా చూపిస్తారు. విజువల్స్, ఆ ప్లానెట్ అంతా చాలా రియలిస్టిక్గా చూడడానికి బాగుంటుంది. హీరో ఆ మాన్స్టర్స్ నుండి తప్పించుకొని కొన్ని షాట్స్ అయితే బాగున్నాయి. ఎక్కువ ఎక్స్పెక్ట్ మాత్రం చేయకూడదు. పాప్కార్న్ తింటూ టైంపాస్ చేసే మూవీలో అనిపిస్తుంది అనమాట. క్యారెక్టర్స్ కూడా ఎక్కువేమి ఉండవు. మ్యాక్సిమం మన హీరోనే కనిపిస్తాడు. కొంత యాక్షన్, కొంచెం థ్రిల్స్ మాత్రమే లిమిటెడ్గా ఉంటాయి. కాకపోతే మన హీరో ఎక్కువ భయపడుతూనే ఉంటాడు. వాటి మీద అటాక్ చేసి హీరోయిజాన్ని చూపించే సీన్స్ అలాంటివి ఎక్కువ లేవు. అండ్ తన దగ్గర ఒక గన్ లాంటిది ఉంటుంది, దాన్ని కూడా ఎప్పుడు ఉపయోగించడు. హీరో పర్ఫార్మెన్స్ బాగుంది. విఎఫ్ఎక్స్ ఒక ఏలియన్స్కి అండ్ అట్మాస్ఫియర్ కానీ ఆ విజువల్స్ స్పెషల్ అట్రాక్షన్ మూవీలో. ఫైనల్గా సింపుల్గా ఉండే, కొంచెం రన్ టైం తక్కువగా ఉండే స్కైఫై థ్రిల్లర్ని, ఏలియన్స్ని చూద్దామనుకుంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా టైంపాస్ చేస్తూ చూడాల్సిన ఫిల్మ్ ఇది. మరి నేను ఎక్కడ చూశాను, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందని చెప్తాను. కింద కామెంట్ సెక్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చా, అక్కడ పోస్ట్ చేస్తా. అందులో జాయిన్ అవ్వండి, కొంచెం సపోర్ట్ కూడా ఇవ్వండి. మరి రేటింగ్ ఎంత ఇస్తానంటే మూవీకి 3/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ వేసుకుని చాలు. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.